చేసిన పాలన అయిపోయింది. ఏడాదిలోనే 5 ఏళ్ల పాలన అయిపోయింది. అప్పుడు శ్రీలంక అవుతుందని ఇప్పుడు యాలంక చేస్తున్నాడు ఆయన. శ్రీలంక అవుతుందని ఇప్పుడు 1,70,000 కోట్లు ఇప్పుడే అప్పు చేసేసి పెట్టినాడు, నెత్తిన పెట్టినాడు. 5 ఏళ్లలో ఆయన సీఎం జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు అంతా నాశనం చేసి సర్వనాశనం చేస్తాడు. 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి. అదే మనం చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను చెబుతాను, మాట చెబితే అయిపోతుంది కదా. అయిపోయినాయి, మా దృష్టిలో అయిపోయినాయి. మీకు అందినాయి లేదో అనవసరం, మా 6 గంటలు అయిపోయినాయి. జగన్ గారిని ఒక రాక్షసుడు, ఒక గోండా నుంచి విముక్తికి పలిచిన రాష్ట్రాన్ని అంటున్నాడు. ఇప్పుడు ఎవరు చేస్తాడు అది జగన్ గారు చేసినారా చంద్రబాబు నాయుడు చేస్తాడా? నైట్ పగలు నిన్న నైట్ జరుగుతుంది నెల్లూరులో. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని సర్వనాశనం చేసినాడు. ఎవరు చేస్తాడేది ఇప్పుడు? ఆ రోజు ప్రశాంతంగా ఆయన ఉన్నాడు, అంతా ఈయన మీద కక్ష. ఆయన నిద్ర రాలే, సార్ జపం చేసుకుంది ఆయన నిద్ర పట్టదు. ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వాళ్ళది ఏమన్నా జరిగితే గడ్డకు వస్తాడు. ఇది ఏమన్నా పక్కన వాళ్ళు జరిగితే ఆపోజిట్ సీఎం గారిది జరిగితే లేదు, వాళ్ళ ప్రభుత్వం కూట ప్రభుత్వంలో జరిగింది ఏం మాట్లాడు, మీడియాకే రాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తారు జగన్. పవన్ కళ్యాణ్ ఎగ్జామ్ రాసినాడా 21కి 21 వచ్చేకి యాదాని వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? మన ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే 100కి 100 తెచ్చుకోలేడు. అదేదో జరిగిపోయింది, కూర్చున్నారు. ఈ 3 ఏళ్ళు చేసుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజా. ఎంతమందిని కొడతారు, ఎంతమందిని పెడతారో పెట్టనీలే, చూద్దాం. 2029 వరకు ఓపిక ఉండాలి అంతే. చంద్రబాబు నాయుడు జగన్ భూస్థాపితం చేస్తారు రాజకీయంగా అంటాడు. అయ్యో రాక్షసుడు ఆయనే. ఆయన మామూలుగా మంచి లోపల చేస్తాడు కానీ పైన ఏం కనపడాడు మంచి. భూస్థాపం ఏం చేసేది దేవుడు అనుకోవాలా, ప్రజలే మంచి అనుకుంటే కాదేడా. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఎవడు అనుకుని ఏం చేసుకోలేరు. ఒక దేవుడు అనేడు ఉంటే శాస్త్రాది ఆయన ఏమైనా చేయాలంటే చేస్తాడు కానీ ఎవరు ఏం చేయలేరు. లోకేష్ కూడా ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ చూసిన, ఎరుపు రంగు చూసినా భయపడుతున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఎన్ని రోజులు చూద్దాం, అది కార్యకర్తలు భయపడారు. ఎంతమందిని చంపినా, ఎంతమంది లోపల పెట్టి ఎవడు భయపడాడా. కార్యకర్త అనేవాడు భయపడాడా. అది ఓపిక ఉంటుంది. మన ఇవ్వద్దు కాదు, పెద్ద సార్ రాజశేఖర రెడ్డి సారే ఇంత మనం వాళ్ళకి అది లేదు. రాక్షసం పాలన చేసేది ఏదైనా ప్రజలు. ఒక చదువు బాయ, వైద్యం బాయ, ఆరోగ్యశ్రీ వెళ్ళిపోయా, ప్రతి ఒక్కటి సర్వనాశనం అయిపోయింది. ఈ పొద్దు పులివెందుల మెడికల్ కాలేజీలకి 50 సీట్లు వస్తే లెటర్ రాస్తాడు ఆ మంచి. ఉన్నోళ్ళు చదివించుకుంటారు, లేని వాళ్ళు ఏం చేయాలా? ర్యాంక్ వచ్చి పిల్లలు ఇళ్ళకాడ ఉన్నారు డబ్బులు కట్టలేక MBBS సీట్కు. ఏం చేస్తున్నాడని జగన్ అసలు ఏం అభివృద్ధి చేయలేదు అంటున్నాడండి. చేయలేదులే, జగన్ సార్ చేయాలి, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గ్రామ స్వరాజ్యం తెచ్చినాడు. ఊర్లో మనం MRO ఆఫీస్కి పోయి ఇంతకుముందు సద్దులు కట్టుకొని శనికేళ్ళని తెచ్చుకుంటాండి. ఈ పొద్దు గ్రామంలోనే సచివాలయం ఎరువుల కాడ నుంచి వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటింటికి నీ ఏం కావాలని ఇంటికి వచ్చి రాసుకొని పోయేవాళ్ళు. ఈ పొద్దు ఏం చేస్తాం? పరిగెత్తాను. అదే తిరుగుతాండ్రు, ఇప్పుడు ఉంచుతాండ్రు. సుపరిపాలన ఇంటింటి కాడికి పోతే ఉంచుతాండ్రు. లోకల్ ఎమ్మెల్యే వచ్చి చెప్పమని నేను ఫలానా చేసినానని, ఏడైనా సరే ఎమ్మెల్యే కానీ నేను చేసినాను వాళ్ళ మనశ్శాంతికి చెప్పమను. సుపరిపాలన ఏం చేసిండేది చెప్పుకుంటాను అంతే. రాయలసీమకు ఎన్నిపోటు పొడిసే జగన్, నేను రత్నాలసీమ మార్చేస్తాడు. ఇప్పుడు ఆడ కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాడు కదా, ఆడ పొడి చేస్తాడు. మరేంటి చాలా మంది కూడా జగన్ గారికి ప్రాణహాని ఉన్నట్టు, అసలు ఏం జరిగింది? ఏ దేవుడు అనేవాడు చూపించుకుంటారు సాష్టాజిగా. ఒకరు మనుషులు ఎంతమంది ఏం చేసుకునే కాదు. దేవుడు అనేవాడు ఆయనకు సాష్టాజిగా ఉన్నాడు, ఏమీ లేదు. ప్రజలు ఉన్నారు, పైన దేవుడు కింద ప్రజలు ఉన్నారు, అదే స్థాయి ఆయన.